హాయ్ అండి. ఇది కాకరకాయ ఫ్రై అండి. స్టఫింగ్ చేసి వేయించడం అండి. అయితే కాకరకాయలు క్లీన్ చేసుకుని తొడాలు తీసేసుకుని సాల్ట్ పసుపు వేసి ఉడకబెట్టుకోవాలండి. ఫస్ట్ మరి మెత్తగా ఉడకబెట్టుకోకూడదండి. ఉడకబెట్టుకున్న తర్వాత పుట్నాల పొడి ఉంటుంది కదండి. పుట్నాల పొడిలో కారం, జీలకర్ర, ఎల్లుల్లిపాయలు, ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలండి పొడిలాగా. తర్వాత ఒక ఆనియన్స్ పెద్ద ముక్కలుగా కోసి మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలండి. కొంచెం పొడి పక్కన ఉంచుకోవాలి. పుట్నాల పొడి ఈ రెండు కలిపి మిక్సీ చేసి ఇట్లా కాకరకాయల్లో పెట్టాలండి. కాకరకాయల్లో కట్ చేసి గింజలు తీసేయాలండి ఉడికినాక. గింజలు కూడా తర్వాత వేస్తే బాగుంటుందండి. కాకరకాయలు కొంచెం వేగినాక గింజలు కూడా వేసేసి దీనికి సరిపడా ఉప్పు, కారం, పసుపు వేసినాక తర్వాత పొడి జల్లాలండి. మిగిలిన పొడి కూడా జల్లుకోవాలి. ఈ తాలింపులో కరివేపాకు అవి కూడా వేసుకుంటే బాగుంటుందండి. బాగా అండి, 2-3 రోజులైనా ఉంటుందండి.